తినే వ్యక్తి కంప్లైనెంట్, దెబ్బ కొట్టే వ్యక్తి అక్యూజ్డ్. ఈ యొక్క క్రిమినల్ కేసెస్లో కంప్లైనెంట్ అక్యూజ్డ్ ఉన్న తర్వాత ఈ యొక్క కేసు కోర్టులో నడుస్తుంది అనుకోండి. కోర్టులో నడుస్తున్నప్పుడు మనకు తెలిసిందే కామన్గా ఏంటి అంటే వాయిదాలు, అడ్జార్న్మెంట్స్ అంటాం. అడ్జార్న్మెంట్స్కి వాయిదాలకు అటెండ్ అవ్వాలి. ఇక్కడ క్రిమినల్ కేసెస్లో వాయిదాలకు అటెండ్ అవుతూ ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైనా అనుకోకుండా 99 వాయిదాలకు వెళ్ళి 100వ వాయిదానికి కానీ వెళ్ళకపోతే కోర్టు వారు NBW అని ఇష్యూ చేస్తారు. ఏంటి NBW? నాన్ బెయిలబుల్ వారెంట్. అంటే ఆ యొక్క అక్యూజ్డ్ని ఎవరైతే కొట్టారు అని కేసు నడుస్తుందో ఆ కొట్టిన వ్యక్తి కానీ 99 రోజులు 99 వాయిదాలకి అటెండ్ అయ్యి 100వ వాయిదాకి అటెండ్ కాలేనప్పుడు ఆ 100వ వాయిదాకి అటెండ్ అవలేనందుకు గాను కోర్టు వారు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేస్తారు. ఇందుకీ నాన్ బెయిలబుల్ వారెంట్ అంటే ఏంటి అంటే ఎవరైతే అడ్జార్న్మెంట్కి రాలేనందు కారణంగా కోర్టు NBW ఇష్యూ చేసినందు కారణాన్ని బట్టి పోలీసులు మళ్ళీ ఆయన అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్ళిపోమని ఆ NBW వారెంట్ ఇష్యూ చేయడం జరిగింది.